మాయాజాలం ఒక బలిపశువు కథ. ఒక చిన్న పల్లెటూరులో కుమార్ అనే తెలివైన కుర్రాడు ఉండేవాడు. ఉమ్మడి కుటుంబంలో అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఆ కుటుంబంలోనే మొదటి పట్టభద్రుడు కావాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి మెడికల్ కాలేజీలో సీటు సంపాదిస్తాడు. ఆ ఆనందంలో ఉండగానే గుండెపోటుతో తండ్రి అకస్మాత్తుగా మరణిస్తాడు. ఆ మరణం కుటుంబంలో చీకటిని నింపింది. బంధువులు, గ్రామస్తులు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. తన కొడుకు చదువు ఆగిపోకూడదని కుమార్ తల్లి శారద నిర్ణయించుకుంటుంది. నగరం వెళ్లి ఒక లేడీస్ పీజీలో పనికి కుదురుతుంది. కుమార్ కష్టపడి చదువుతూ మొదటి ఏడాదిలో టాపర్గా నిలుస్తాడు. తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి అతను మరింత కృతనిశ్చయంతో ఉంటాడు. తన తల్లికి మంచి రోజులు తీసుకురావడమే అతని ఏకైక ధ్యేయం. మెడికల్ కాలేజీలో మధురి అనే అందమైన అమ్మాయి కుమార్ను ప్రేమిస్తుంది. మొదట్లో కుమార్ తన చదువుపైనే దృష్టిపెట్టి ఆమెను పట్టించుకోడు. కాని మధురి పట్టుదలతో, సానుభూతితో అతనికి దగ్గరవుతుంది. చివరికి కుమార్ తన మనసు మార్చుకుని ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. తన జీవితంలో ఒక తోడు దొరికిందని అతను సంతోషిస్తాడు. ఒకరోజు కుమార్ అనుకోకుండా మధురిని వేరే అబ్బాయితో ఒక రెస్టారెంట్లో చూస్తాడు. ఆమె ఆ అబ్బాయితో సన్నిహితంగా ఉండటం, అతను ఆమెను ముద్దు పెట్టుకోవడం చూసి కుమార్ తట్టుకోలేకపోతాడు. తన ప్రేమను అవమానించినందుకు, తన నమ్మకాన్ని